మీ టాలెంట్ని యూజ్ చేసుకొని ఇంటర్నేషనల్ బిజినెస్ చేయాలని చాలా పెద్ద ప్రాజెక్ట్ డీల్ మాట్లాడాను. 3 కోట్లు ఇన్వెస్ట్ కూడా చేశాను. బట్ అదంతా పెద్ద స్కామ్ అని తర్వాత తెలిసింది. 3 కోట్లు పోయాయి. ఓరి దేవుడా, మై గాడ్, 3 కోట్లు లాస్ జరిగిందా? అంతేగా మరి. నా బాధ నేను మోసపోయినందుకు కాదు, అందులో ₹1 కోటి మీ ఇద్దరవే. అవి పోయినందుకే బాధపడుతున్నాను. ₹1 కోటి మావా? మేమసలు మీకు ₹1 కూడా ఇవ్వలేదు కదా బ్రో. అగ్రిమెంట్ పేపర్స్ మీద సైన్ చేశారు కదా, ఆ పేపర్స్లోనే మీ పేరిట ₹1 కోటి అప్పు లోన్ తీసుకొచ్చాను. ప్రాజెక్ట్ సక్సెస్ అయి ప్రాఫిట్స్ వచ్చాక మీకు అంతకు 3 రెట్లు మనీ ఇవ్వచ్చని ఆశపడ్డాను. కానీ అది కాస్త కంప్లీట్గా మునిగిపోయింది. అంటే ఇప్పుడు మాకు ₹1 కోటి అప్పు ఉన్నట్ట? ఈ విషయం అన్నయ్యకి తెలిస్తే మనల్ని చంపేస్తాడ్రా. నాకు చాలా భయంగా ఉంది. అరే అరే, తీరిగా అన్నయ్య దగ్గరికి వెళ్ళిపోదాంరా. అన్నయ్య ఏదో ఒకటి చేసి మనల్ని ఎలాగైనా బయటపడేస్తాడు. కష్టం వస్తేనే కానీ అన్నయ్య గుర్తుకు రాలేదన్నమాట. మీకు అసలు బుర్రలు పనిచేస్తున్నాయా? ఇలా మీరు అప్పు నెత్తి మీద పెట్టుకుని వెళ్ళారంటే మీ అన్నయ్య మిమ్మల్ని జీవితాంతం కుక్కల కన్నా హీనంగా చూస్తాడు. అదే నిజమేరా. ఏ మొహం పెట్టుకుని వెళ్దాం? కూల్, మీరు కంగారు పడకండి. లోన్ తీసుకుంది మీ పేరిటే అయినా షూరిటీ సైన్ నేనే చేశాను. సో మీ వరకు ఏ ప్రాబ్లం రానివ్వను. నిజంగానా బ్రో? కమాన్, మీరు నమ్మి నాతో చేయి కలిపారు. మిమ్మల్ని అంత తేలిగ్గా వదిలేస్తానా? నిజంగా మీ రుణం తీర్చుకోలేను బ్రో. ఏదో ఒక పని చేసి కష్టపడి సంపాదించి ఆ అప్పు తీర్చేస్తాం బ్రో. ఏదో ఒక పని చేయాల్సిన అవసరం లేదు. నేను అభయ్తో మాట్లాడి మీకు ఆర్యవర్ధన్ ఇండస్ట్రీస్లోనే జాబ్స్ వచ్చేలా చేస్తాను. దయచేసి ఆ సహాయం చేసి పెట్టండి సార్. మీకు నమ్మిన బంటులా పని చేసుకుంటాం. భలేవారయ్యా, దేవుడు అడగకుండానే వరం ఇచ్చినట్టు ఆయనే మీకు జాబులు వచ్చేటట్టుగా చేస్తారని మాట ఇచ్చిన తర్వాత భయం దేనికి? ఆహా, నువ్వు ఎంత మంచివాడు రాకేష్. నష్టపోయినందుకు వీళ్ళని రోడ్ను పడేయకుండా ఉద్యోగాలు వచ్చేటట్టుగా కూడా చేస్తున్నావు. నీది ఎంత మంచి మనసు. నీలాంటి కొడుకు నాకు, నీలాంటి అన్నయ్య వీళ్ళకే ఉండుంటే ఎంత బాగుండేది. కొంచెం ఎక్కువైంది, తగ్గించు. అనుకున్నా. మీరు మరీ పొగడకండి. నాకు చేతనైన సహాయం చేశాను అంతే, ఇందులో ఏముంది? అలా అనుకోవడం మీ గొప్పతనం బ్రో. నిజంగా మీ రుణం ఎలా తీర్చుకోవాలో తెలియటం లేదు. నా రుణం తీర్చుకునే అవకాశం మీకు తప్పకుండా ఇస్తాను. ఆ సమయం వచ్చినప్పుడు నేనేం అడిగినా కాదనకూడదు. ప్రామిస్? ప్రామిస్. మీకోసం మా ప్రాణాలైనా పణంగా పెడతాం. మీకోసం ఎంత త్యాగమైనా చేస్తాం. సో గ్రేట్. ఆ మాట అన్నారు చాలు. థ్యాంక్ యూ సో మచ్ గైస్. మిమ్మల్ని అంత ఈజీగా ఎలా వదిలేస్తాను రా? మిమ్మల్ని అడ్డు పెట్టుకొని మీ అన్నయ్యను ఒక ఆట ఆడుకుంటాను. వారిని వాళ్ళకి సహాయం చేసినట్టుగానే చేసి వాళ్ళని నీ గ్రూప్లో బలే పెట్టుకున్నావే, అసాధ్యుడివే. అన్నయ్య, అమ్మ రేపు మన ఇంటికి వచ్చేస్తుంది. ఓకే, మరి నాన్న సంగతి ఏంటి? యాదగిరి మావయ్య
నాన్న నొప్పించాడా లేదా? మనలో మనం ఎందుకు టెన్షన్ పడ్డాం? యాదగిరి మావయ్యకి కాల్ చేస్తే సరిపోతుంది. టెన్షన్ పడకండి అబ్బాయి, యాదగిరి ఎలాగోలా ఒప్పిస్తాడులే. ఐ కాంట్ వెయిట్ ఫ్రెండ్. అబ్బాయి బాబు చెప్పు. మేము కాదు మావయ్య, నువ్వే చెప్పాలి. ఫ్రెండ్ అమ్మను ఒప్పించేశాడు, మరి నువ్వు నాన్నను ఒప్పించేశావా? ఇంకా లేదు బాబు. ఇంకా లేదా? ఏంటి మావయ్య నువ్వు? నాన్నని నువ్వైతేనే ఈజీగా ఒప్పిస్తావు అనుకుంటే నువ్వే లేట్ చేస్తే ఎలా? ఏం చేయమంటావు అమ్మా? సార్కి మనసులో ఏమో ఎక్కడో మేడంతో పాటు కలిసి రావాలనే ఉంది. సరే అనడానికి ఎందుకో సంకోచిస్తున్నారు, బెట్టి చేస్తున్నారు. ఆ డైలమాతోనే మేడంతో చీటికి మాటికి గొడవ పడుతున్నారు. ఇంతసేపు వాళ్ళ గొడవ సర్దుమంచడానికే సరిపోయింది. ఇంకెలా ఒప్పించగలను చెప్పు? అయితే లాభం లేదు. నాన్నను ఒప్పించడానికి మేము రావాల్సిందే అన్నమాట. చూస్తుంటే వీళ్ళేదో ప్లాన్ చేసి శంకర్ని కూడా రప్పించేలా ఉన్నారే. అవునన్నయ్య, మనమే వెళ్ళి నాన్న నొప్పిద్దాం. నాకు అదే మంచిది అనిపిస్తుంది. మీరే వచ్చాండి నాకే పాప. సరే మావయ్య, మేము ఇప్పుడే వస్తున్నాం. అంతవరకు మీరు కాస్త మేనేజ్ చేయండి. అలాగే అబ్బాయి. హకీ, పద వెళ్దాం. రాకేష్, ఎక్కడికి వెళ్ళిపోయావు? ఆ, అది నేను సరే సర్లే, నేను అక్కి నాన్నని కూడా ఒప్పించి ఇంటికి తీసుకురావడానికి వెళ్తున్నాం. నువ్వు కూడా మాతో రా, పద. అబ్బాయి ఒక్క నిమిషం. నేను ఇలా అడ్డుపడుతున్నానని ఏమీ అనుకోవద్దు. మీ అమ్మా నాన్న రావాలని మీరు ఆరాటపడ్డం ఓకే, బట్ ఏదైనా విధి ప్రకారం జరగాలి కదా. మీరిలా ప్లాన్ చేస్తే విధికి వ్యతిరేకం అవుతుంది. దానివల్ల నెగిటివ్ రిజల్ట్స్ వస్తాయేమో. ఒక్కసారి ఆలోచించు. నీ ఆలోచన తప్పు రాకేష్. అంటే వాళ్ళ అమ్మా నాన్న పునర్జన్మెత్తి గౌరీ శంకర్లుగా పుట్టారనేది అభయ్కి ప్రయత్నపూర్వకంగా తెలియకూడదనేది మాత్రమే విధి. వన్స్ అభయ్కి నిజం తెలిసిపోయాక వాళ్ళ అమ్మా నాన్నలను చేరుకోవడానికి ఏమైనా చేయొచ్చు. అది విధికి ఎదురెళ్ళడం కాదు. గాట్ మై పాయింట్? అంటే నా ఉద్దేశం డౌట్స్ నేను క్లారిఫై చేస్తాను. అభయ్, అక్కి, మీరు బయలుదేరండి. అన్నయ్య, లేట్ అవుతుంది పదా. ఇప్పుడు చెప్పు రాకేష్, ఏంటి నీ డౌటు? ఏదైనా విధి ప్రకారమే జరగాలి, అంతే కదా? అనురాధ ఆర్యవర్ధన్లు పునర్జన్మ ఎత్తారు, అది విధి. అనుకోకుండా నాకు యాదగిరికి ఎదురుపడ్డారు, అది విధి. అక్కి కూడా అనుకోకుండానే చూసేసింది, అది విధి. అభయ్ చూడ్డానికి ఎన్నో ఆటంకాలు ఎదురయ్యాయి, కానీ చివరికి చూశాడు, అది కూడా విధే. ఇప్పుడు ఏ ఎదవ అడ్డుపుల్ల వేసినా, అడ్డంకులు సృష్టించినా వాళ్ళ అమ్మా నాన్నల్ని కలుసుకోకుండా ఆగదు, అది విధే. ఇంకా ఈ విధి ఆడిన నాటకం ఏదైతే ఉందో అది దేనికనుకుంటున్నావు? వర్ధన కుటుంబ శత్రుశేషాన్ని సమూలంగా నాశనం చేయడానికి. వర్ధన కుటుంబం అంతా ఒక్కటవడం, కుటుంబ శత్రువులు నాశనం అవడం జరిగి తీరుతుంది, అది కూడా విధి. అప్పుడు ఆర్యవర్ధన్ చేతిలో తన చిరకాల శత్రువు జలంధర్ నానా నరకం చూశాడు. ఇప్పుడు అదే ఆర్యవర్ధన్ శంకరగా పుట్టి ఆ జలంధర్ కొడుకుని అంతం చేయబోతున్నాడు, ఇది విధే. ఇదంతా నాకెందుకు చెప్తున్నారు? నువ్వు మా కుటుంబ శ్రేయోభిలాషివి కదా, అందుకే నా ఫీలింగ్స్ షేర్ చేసుకోవడం కోసం చెప్పాను.
ఇంకా అభయ్ నీకు దూరం అయిపోయినట్టే. ఐ మీన్ వాళ్ళ అమ్మా నాన్న వచ్చాక వేరే ఎవ్వరినీ పట్టించుకోడు. అర్థమైందా? రేపటి నుంచి వండుకునే పని కూడా ఉండదు. అవును, ఒక్కదాన్నే ఏం తింటాను? శంకర్ గారిని కూడా పిలుస్తాను. పాపం రేపటి నుంచి ఏం తింటారో ఎలా ఉంటారో. శంకర్ గారు, ఏంటండి ఆ. భోజనానికేనా? ఎప్పుడు పిలుస్తారా అని ఎదురు చూస్తున్నాను. అలా చూస్తారేంటి? రండి చేసేద్దాం భోజనం. అయ్యో అమ్మయ్యా, భోజనానికి పిలుస్తారో పిలువరో ఫుడ్ ఆర్డర్ చేసుకోలేమో అని తెగ టెన్షన్ పడిపోయానండి. అబ్బబ్బా, రైస్ వేడివేడిగా ఉందండి. బాబాయ్ ఎక్కడికి వెళ్ళిపోయావు? ఫోన్ వస్తే మాట్లాడడానికి వెళ్ళండి. ఎవరు? పిన్నా? టైం కొండి పెట్టి భోజనానికి వస్తున్నారా లేదా అని అడిగే భార్య ఉంది. నువ్వు చాలా అదృష్టవంతుడు బాబాయ్. రేపటి నుంచి నా పరిస్థితి ఏంటో. శంకర్ గారు, మీకు కూడా వండొచ్చు కదా. హ్యాపీగా మీరే వండుకొని తినొచ్చు కదా. నా ఒక్కడి కోసం వండుకు తినాలంటే చాలా బోరింగ్ గా ఉంటుందండి. బోరింగ్ అయినా సరే తప్పదు కదా. అంకుల్, మీరు కూడా కూర్చోండి, భోజనం చెదురు గాని. పర్లేదు మేడం, నేను ఇంటికి వెళ్ళి తింటాను. బాబాయ్ నువ్వు మోమాట పడకు. పైగా గౌరీగా నిన్ను పిలవక పిలిచారు. ఆవిడ రేపటి నుంచి మనలాంటి సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండరు. రా, 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 రా. శంకర్ గారు, తినేటప్పుడైనా నోటికి కాస్త రెస్ట్ ఇవ్వచ్చు కదా. అబ్బా, అది కష్టం అండి. అయినా ఇవాళ ఒక్కరోజే కదా, కాస్త భరించండి. రేపటి నుంచి మీరు ఉండరు కదా. బంగ్లాలో మనుషులు అబ్బో మారిపోయారు. అవునండి, రేపటి నుంచి పెద్ద బంగ్లాలో పనివాళ్లు వండి పెడితే ప్రశాంతంగా తినడం, ఏసీ రూమ్లో హాయిగా నిద్రపోవడం. ఆహా, ఊహించుకుంటేనే ఎంత థ్రిల్లింగ్గా ఉందో. పెద్ద ఆర్యవర్ధన్ ఇండస్ట్రీస్లో జాబు. ఆ రెస్పెక్ట్, ఆ లెవెల్లే వేరు. నెలకి ఎంత లేదన్నా మినిమం 1,00,000 రూపాయలు శాలరీ వస్తుంది. ఖర్చులు పోను, ఎంత తక్కువైనా 90,000 సేవ్ చేయొచ్చు. అది కాక రెంటు లేదు, ఫుడ్ ఖర్చు లేదు. 10,000 కూడా పెద్ద ఖర్చు కావు. ఆ లెక్కన సంవత్సరానికి 10 లక్షలకు పైనే ఆదాయం, ఆదా కూడా. అయ్యో శంకర్ గారు, ఏమైందండి వెళ్ళిపోతున్నారు? మీ ఫ్యూచర్ ప్లాన్ విని కడుపు నిండిపోయిందండి. ప్రశాంతంగా తిన్నవరా? సరే కూర్చోండి. అయినా నా మీద కోపడితే ఏం లాభం? మీరు కూడా ఉద్యోగం చూసుకోండి. రావడం కొంచెం కష్టమే, కానీ కొంచెం ప్రయత్నించండి. మేడం, మీరు సార్ని చాలా తక్కువ అంచనా వేస్తున్నారు. ఆయన తలుచుకుంటే ఇప్పటికిప్పుడే జెండేసరికి కాల్ చేసి ఉద్యోగం అడిగి మరీ మీతో పాటు అక్కడే సెటిల్ అయిపోతారు కదా సార్? అవుననుకో బాబాయ్. కాకపోతే నా తమ్ముళ్ళు అడగమంటేనే నేను అడగలేదు. ఇక నా కోసం ఏం అడుగుతాను చెప్పు. అడగాలి అని ఉందంటే అది మనసులో ఉందన్నట్టు. అంటే అది గౌరీ గారు, అఖి, హాయ్. హాయ్ అభయ్. హకీ. హలో గౌరీ గారు, ఇంటికి వచ్చిన వాళ్ళని అలా గుమ్మంలో నిలబెట్టి మాట్లాడతారా? రండి పూజ రండి. రండి. రాబాయ్ కూర్చో. బాబాయ్ నువ్వేంటి దిక్కులు చూస్తున్నావు? రా నువ్వు కూడా వచ్చి కూర్చో. కూర్చోండి. అభయ్, నేను చేసిన వంకాయ కూర తినాలని అడిగావు కదా, ఇవాళ వంకాయ కూరే చేశాను. హ్యాపీగా భోంచేసి. అవునా? అయితే త్వరగా వడ్డించండి. ఓకే. ప్లేట్లు పట్టుకురండి. ఏంటి, అన్నం వేడిగా ఉందని కలపలేకపోతున్నావా? వేడిగా ఉన్నప్పుడు తింటేనే రుచిగా ఉంటుంది. సరే నేనే కలిపి పెడతాను.
కళ్ళల్లో నీళ్ళేంట అభయ్? కారం ఎక్కువైందా? అమ్మ గుర్తొచ్చింది. కూర చాలా రుచిగా ఉందండి. గౌరీ గారు, మీకెప్పుడు ఎదుటోళ్ల ఫేస్లో కారం వెటకారం తప్ప మమకారం కనపడదా అండి? అవును, మీరిద్దరేంటి ఈ టైంలో వచ్చారు? కొంపదీసి గౌరీ గారు జాయినింగ్ నైటేనా ఏంటి? నైట్ వాచ్మెన్ ఉద్యోగం ఇచ్చారా ఏంటి? ఇదిగో మా గౌరీ గారికి మాత్రం మంచి యూనిఫామ్ కుట్టించాలి. లేదండి, ఒక చిన్న పని మీద ఇటువైపుగా వచ్చాం. ఎలాగో వచ్చాం కదా అని మీ దగ్గరికి వచ్చాం. ఓ, అయితే మార్నింగ్ డ్యూటీయే. గౌరీ గారు మీరు కలిసి బిజినెస్ చేసేవాళ్ళు కదా. ఇప్పుడు గౌరీ గారికి ఒక జాబ్ వచ్చింది, మరి మీరేం చేస్తారు? ఏముందబ్బాయ్, ఉన్న ట్రాన్స్పోర్ట్ని కంటిన్యూ చేసుకోవడమే. మళ్ళీ ట్రాన్స్పోర్ట్ అది ఎందుకండి? మీరు కూడా గౌరీ గారితో పాటే మా కంపెనీలోనే జాయిన్ అయిపోండి. అవును, మీరు కూడా మన ఇంటికే, అదే మా ఇంట్లోనే ఉండొచ్చు. ఉండొచ్చు, కానీ తెలిసిన వాళ్ళ దగ్గర వర్క్ చేయాలంటేనే కొంచెం. మీరేమి జాబ్ అడగట్లేదు కదా, మేమే మీకు ఆఫర్ చేస్తున్నాం. అవును, మీ ఇద్దరికి ఈవెంట్స్ కండక్ట్ చేయడంలో ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి మన కంపెనీ తరపున జరిగే ఈవెంట్స్ అన్నీ మీరే చూసుకోవచ్చు. అదీ కాకుండా మీకు మంచి సర్కిల్ కూడా ఏర్పడుతుంది. ఆయన గారు జగమొండి, మనం చెప్పింది అస్సలు వినరు. ఇంకా ఆలోచిస్తారేంటి సార్? ఎంత మంచి అవకాశం, కాదనకండి. మిమ్మల్ని ఎంప్లాయీస్ లా కాదు, మా సొంత మనుషుల్లా చూసుకుంటాం. వర్క్లో కూడా ఎలాంటి ప్రెషరు ఫోర్సు పెట్టం. మీరు రిలాక్స్డ్గా వర్క్ చేసుకోవచ్చు. ఒప్పుకోండి ప్లీజ్. నమ్మకమైన వాళ్ళు మాతో కలిసి వర్క్ చేస్తే మాకు కంఫర్ట్గా ఉంటుంది. సర్లేండి, మీరు మరీ ఇంతగా రిక్వెస్ట్ చేస్తున్నారు కాబట్టి అలాగే కానీ చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్. శంకర్ గారు ఉండండి, నేను మీకోసం స్వీట్ చేసి తీసుకొస్తాను. అవును, ఉద్యోగం నాకిచ్చారు కదా, ఆవిడెందుకంత ఎక్సైటెడ్ గా ఫీల్ అవుతుంది? నేను కదా స్వీట్ ఇవ్వాల్సింది. ఈ గౌరీ గారికి అంతా తొందరే. ఆగండి, నా చేతులతో స్వీట్ పట్టుకొస్తాను. సార్, గౌరీ గారు, అన్నయ్య, we did it. ఇక మీదట అన్ని సంతోషాలు మనవే. అమ్మా నాన్నలతో కలిసి వస్తున్న సంతోషాలు ఇవి. అంటే రేపటి నుంచి అక్క శంకర్ గారు కలిసి వర్క్ చేయడమే కాదు, కలిసి అక్కే వాళ్ళ ఇంట్లోనే ఉంటున్నారన్నమాట. వాళ్ళిద్దరికి ఏ జన్మలోనో రాసి పెట్టుందనుకుంటా. అందుకే ఆ దేవుడు వాళ్ళనెప్పుడూ కలిసి ఉండేలా చేస్తున్నాడు. వాడు కలిసి ఉండడం సంగతి అటుంచు. రాకేష్ మనకు అభయ్ వాళ్ళ కంపెనీలోనే జాబ్ వచ్చేలా చేస్తానన్నాడు. ఇప్పుడు అన్నయ్యకు ఆల్రెడీ అదే కంపెనీలో అభయ్ జాబ్ ఇచ్చేశాడు. అంటే మనం అన్నయ్యతో పాటు కలిసి వర్క్ చేయాల్సి వస్తుందా? అవును, వాళ్ళ ముందు ఓన్ బిజినెస్ అని, పార్ట్నర్షిప్ అని పోజులు కొట్టాం. ఇప్పుడు సేమ్ ఆఫీస్లో ఎంప్లాయీగా చూస్తే ఎంత ఎంత చీప్గా మాట్లాడతారో. శంకర్ గారిని వాళ్ళ తమ్ముళ్ళు వదిలేసినా అకే అబ్బాయి మాత్రం అంతకు మించిన అభిమానం చూపిస్తున్నారు. మంచి వాళ్ళకి మంచి జరుగుతుందని అందుకే అంటారు. అవును సంధ్య, శంకర్ గారి విలువేంటో వాళ్ళ తమ్ముళ్ళకి ఇప్పటికైనా అర్థమవ్వాలి. ఇప్పుడే అన్నయ్య ఎంత స్వార్థపరుడో అర్థమైందిరా. మన కోసం జాబ్ అడగమంటే విలువలు అడ్డొచ్చాయి, తన కోసం మాత్రం రాలేదు. కరెక్ట్. అయినా మనం దేనికిరా ఫీల్ అవ్వాలి? ఆ అన్నయ్య చదివిన చదువుకి అంత పెద్ద కంపెనీలో ప్యూన్ పోస్ట్ కూడా ఇవ్వరు. నాకు తెలిసి
ఇంట్లో పెట్టుకుని అటు ఆఫీస్కి ఇటు ఇంటికి డ్రైవర్గా యూజ్ చేసుకుంటారా అంతే. కరెక్ట్గా చెప్పావురా. తన గురించి ఆలోచించడం కూడా వేస్ట్.